ఇప్పుడు టైం ఆరిపోయిందండి. కొత్తిమీర కషాయంకాయ మా బుడ్డోళ్ళు ఇద్దరికి మొన్న పొంగు చూపింది కదండి, ఇప్పుడు దిగమారిపోయింది. తగ్గిందనమాట. ఇంకా 9 రోజులు పైన అయిందండి. 11వ రోజు అండి ఈ రోజు. ఇంక సర్లే అని చెప్పి రోజు స్నానం పోసి బల్లో పంపిద్దాం అని చెప్పి అనుకుంటున్నాం అండి. మా ఊళ్ళో ఇద్దరు ఇవ్వాలి ఎలా ఉంటుందో మరి పరిస్థితి. మొన్న నుంచి బల్లోకి వెళ్ళాలంటే ఇంక మేము వెళ్ళం, సెలవులు ఇచ్చేసారు మాకు అంటున్నారండి. అలా మా చిన్నోడు అయితే ఇంకా వెళ్ళను నేను బల్లోకి అంటున్నాడండి. అంటే అలవాటు అయిపోయిందండి. సెలవులు ఇంటికాడ ఉంది బాగుంది, టీవీ చూడడం, సరదాగా ఆడుకోవడం ఇవి బాగున్నాయి అని. ఇప్పుడు మరి వెళ్ళాలి కదండి. ఇలా బుజ్జి ఏం తేను, యాపాకులు తేవాలా? యాపాకులు నూరి పసుపు అయ్యేసి ఒంటి పట్టించాలండి. తర్వాత స్నానాలు అవి ఉంటాయి, వేడి నీళ్ళు అవి పెట్టాలి. 11 రోజుల నుంచి స్నానాలు జపాలు లేవండి. ఇవాళ చేస్తారన్నమాట. నన్ను కూడా మా ఆవిడ తలస్నానం చేద్దాందండి. ఇంకో మొత్తం చూడండి చుట్టూ అంతా ఇవాళ నేను కూడా తలస్నానం చేస్తారన్నమాట. ఇదిగోండి మంచి నవనవలాడుతున్న యాప రొట్టె అయితే తెచ్చేసానండి. ఇది కథ పసుపు వేసి శుభ్రంగా నూరేసుకోవాలండి. ఆ నూరేసిన ముద్ద ఏ నీళ్ళు వేసి మరగబెట్టేయాలి. కొంచెమేమో ఒంటికి పట్టించేయాలండి. ఇప్పుడు ఆ పని మనం అనమాట. ఇక పొయ్యిలో బూడిద ఎత్తేసి బింది నీళ్ళు ఎట్టేయమనుకోండి, అవి మరుగుతూ ఉంటాయి. మధ్యలో కథ నూరిని ముద్ద వేసేయమనుకోండి, మంచి బాగుంటుంది. మా ఊళ్ళకి దురదలై రాకుండా ఉంటది. ఈ యాప వాళ్ళు చేదేది ఉంటది కదండి, మొత్తం చర్మవ్యాధులు అలాంటివి ఏమైనా ఉంటాయి కనుక తగ్గిపోతాయండి. ఇప్పుడు వాళ్ళకి వచ్చింది పొంగు కదండి, ఒకసారి ఇన్ఫెక్షన్ అయ్యి అవ్వకుండా ఒకసారిగా పోతున్నాం కదా నీళ్లు, దురదలై రాకుండా నీట్ గా పుండ్లు అయ్యి త్వరగా మాడిపోతాయండి. అందుకని చెప్పి తెచ్చాను. ఇక పొద్దున్నే యాప సిగురు తింటే చాలా మంచిదండి. ఆహా, సేదనిపిస్తుందండి వింటున్నాక తినేస్తాను బానే. మింగేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుందండి. ఒక గుట్టక ఇచ్చామనుకోండి, నులు పురుగులు లాంటివి అవి ఉంటాయండి, అవన్నీ కూడా లోన కడుపు చచ్చిపోతాయండి. మంచి ఆరోగ్యం అనమాట. చాలా మంచిగా వస్తుందండి వేప. ఈ సంచిలోకి ఎత్తేసుకుందండి. ఎప్పుడైనా చేపలు చేసుకున్నప్పుడు మనకి బూడిది కుండలతో కూడా కన్నా బాగా ఉపయోగపడుతుందండి. ఇదిగోండి ఇందులో పసుపు కూడా తీసుకున్నానండి. మంచి యాంటీబయాటిక్ అనమాట. పసుపు ఇది కలిపి ఇంకా స్నానం పోయింది మనసు ప్రశాంతంగా ఉంటుందని స్నానం చేస్తాను. ఇవాళ మా ఊళ్ళు శుభ్రంగా బళ్ళోకి నిద్రపోతారేమో అనిపిస్తుంది. అంటే ఆ పక్కతో చేస్తే ఎందుకో నాకు నేను ఎప్పుడైనా చేసాను అనుకోండి, ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది అండి. రొంపలు అందులో వేద్దామండి, మగ్గుతూ ఉంటాయి అందులో ఇవి కూడా. తెగమండి వేస్తుందండి బాగాన. నాకు ఆయుర్వేదం డాక్టర్ గారు లాగా ఇలాగన్నీ నూరడాలు మొత్తం కలపడాలు అవన్నీ బాగా ఇష్టం అండి. ఎందుకంటే అది పసుపు వేసి దంచుతామండి, అది బాగా మిక్స్ అవుద్ది. మంచి లేత సిగులు కదండి, మెత్తగా నలిగిపోతుంది మేగులు. ఇలా పొంగు చూపిందనే కాదండి, ఎప్పుడన్నా సరే మనం 10 రోజులకు ఒకసారో లేకపోతే కుదరకపోతే నెలకోసారన్నా ఇలాగా యాపాకులతో నూరుకుని పిల్లలకు పట్టించేస్తాయండి. పిల్లలు రకరకాల ఆటలు అవి ఆడతారు కదా, దుమ్ములు అది ఆడతారు కదా, సబ్బులెట్టు పోసి కన్నా ఇది ఎంతో ఆరోగ్యం అండి. న్యాచురల్ హెర్బల్ అండి బాబు. ఇది దురదలు గిరదలు అసలు ర్యాషెస్ కానీ ఇన్ఫెక్షన్లు ఏమి ఉండాలి, చర్మవ్యాధులు అనేది రావండి. మేము బాగానే రాస్తుంటాం అప్పుడప్పుడు మా ఊళ్ళకి. పొద్దున్నే చెమటలు చిందించేసానండి, మొత్తం ముద్ద చేసాను. విజయ్ ఏమే ఇదిగో ముద్ద చేసాను.
అక్కడే వేసేస్తావా చేంజ్ అయితే ఇక్కడ అవుదా ఇక్కడ అవునా బాగుంది రే ఆగరా ఆడ కితకతలు వచ్చేస్తున్నట్టున్నాయి పోసి పోసి కొంపు ఏముండ నలిగేడుతున్నారమ్మా సరే కూర్చో మంచం కోసేసామంటారు మొన్న ఇరుసన్నాసి ఏ పనులు బిగిచ్చాము కుట్టేసాం నీట్ గా అన్ని అయిపోయినాయి ఇంట్లో వేసేసి టైంకి నైఫ్ తెచ్చి కోసేసాడు అలాగే చేస్తాడు ఇంత టాలెంట్ గా ఉన్నావేంట్రా గేది ఏం చేసింది టాలెంట్ ఇటు తిరుగు నేను తిరుగుతా శనగపిండిదా నలుగు పిండి మొన్న సారి పంచి పెట్టారు కాదు ఎక్కువ పెట్టమన్నా పోయావా కొంచెం పెట్టారు మా అందరికి సరిపోయా పిల్లలు ఉన్నారని ఎక్కువ అడగవలసిందే 2 ప్యాకెట్లు ఇద్దరు నువ్వు అడిగితే ఇవ్వకుండా ఉంటారండి వద్దే కొన్ని నీళ్ళు ఇస్తావా అందులో వద్దు బాగుంది కాసేపు ఇలా వదిలేస్తే నేను ఆపాకు పసుపు రుద్దితేనే ఇలా తగ్గుతాయి దురదలు లాంటివి అవి ఉండవు ఇంకా తెల్లబడతాడు హీరో అంటారు హీరో పేద ఏయ్ బాగుందరా చెయ్యాలి తాను ఇదేంటమ్మా ఏం వాసన వస్తుందమ్మా స్మెల్ ఏం స్మెల్ వస్తుంది చెప్పు బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుందంటే బ్యాడ్ స్నానం చేయించేస్తాను ఇప్పుడు నీకు ఎన్ని రోజులమ్మా స్నానం చేసి నువ్వు బోల్ రోజులు అయిపోయిందా కూర్చో కాసేపు ఏంటి ఒంటికి పడుతుంది కూర్చో కథలు కలగ కూర్చోవాలి బలి ఏమన్నావురా కోడి పిల్ల ఉన్నాడు ఉడకలప్ప తల్లోనే ఉన్నా మెయిన్ తల్ల ఎట్టు అది చూడు అలా చూస్తాను ఇంతగా పెట్టించుకున్నాడు అవి ఏడుతున్నావు పోసి తానాలే తల తానాలే ఎన్ని రోజులకి మొదలెట్టి చేసారు తానమా తానం ఆయిగా ఉంటుంది ఇవాళ ఈడిపాలే ఉంటాడు ఈడు ఏంటి ఇలా ఉన్నాడా అది ఏంటి బొమ్మ ఉంటదే పుడతా బొమ్మ బాగుందే బలి చూసుకుంటున్నాడు సోకి ఎక్కువైపోయింది పిల్లగాడికి ఎంత అందంగా ఉన్నాడమ్మా రోబో బాయ్ ఒక రోబో బాయ్ పాయగడమ్మో తెల్ల పాయగడమ్మో భలే ఉందరా బాగున్నా ముద్దెచ్చేస్తున్నావరా పోయి నిచ్చంటే పోసావు నీళ్ళు ఓకే ఓ చెంపు పోసి ఇప్పేది కూర్చోరా పోసి అది ఇప్పే ఏంటి ఉంటాయి ఇంకా కావాలి వెన్నీళ్ళు వేడిగా లేవు కూర్చో వెన్నీళ్ళు వేడిగా లేవా అబ్బా బాగుందమ్మా ప్రశాంతంగా పెసగుందా మహర్షిలా ఉన్నావురా భలే కూర్చున్నావు నానమ్మ నీకు తలకే సాంబ్రాన్ పొగ వేస్తుంది అయిపోయింది ఇంక వెళ్ళిపోదాం బడిలోకి టిఫిన్ తినేసి వెళ్ళిపోదాం ఇగో మా అత్తయ్య వేస్తున్నారు మనక కదలకే కూర్చోలాగా ఏముండదా తలకే అలాగే వేసుకోవాలి చూసిన అమ్మవారు శాంతించమ్మా చల్లం తల్లి శాంతించమ్మ తల్లి తగ్గిపో తల్లి ఇంకా రాకంక తల్లి బిడ్డలు చాలా ఇబ్బంది పడ్డారు పెట్టేవు తల్లి నోకాల తల్లి ముందు రోజు పాపం అలా చాలా నొప్పి ఉంటాయి పుండ్లు దురదలు వచ్చేస్తాయి రయ్యి దురదలు వస్తాయంట అయిపోయింది ఆడికి అయిపోయింది అక్షయ్ అయిపో మళ్ళీ పూలు వచ్చేవరా ఎక్కడ ఆ బీగడైతే ఎడతాడు కానీ ఎట్టడే పంపిడ ఇలా కూర్చున్నాడు చూడు కూతి పిల్ల అసలు ఏం మాట్లాడతలేదాడు ఇలా మొఖం ఇలాగే ఎట్టలేదాడు అసలు
ఇంట్లో ఎట్టేది అట్టుకెళ్ళి పెట్టానా కొంచెం వేసి పెట్టి నిజమే గదిలో ఆడతా ఇంట్లోనే ఆడతాను నడిచారా బట్టలు వేసుకుంది కదా ఇంక కంగారు వచ్చేస్తుంది తిరిగి బల్లెకి వెళ్ళిపోతారు ఇప్పుడు ఇవాళ బాగుంది అదే ఉందేమో పులుసు చేసుకుందాం కొన్ని ఇడ్లీ మీద నాకు ఇష్టం ఎప్పుడు తినాలి ఇడ్లీ మీద చేపల పులుసు సూపర్ ఉంటుంది బిర్యానీలో కూడా వేసుకోవాలి ఎప్పుడు రాత్రి వేసుకున్నాను ఎప్పుడు బిర్యానీలో కూడా వేసుకోవాలి చేపల కూర చికెన్ గ్రేవీ బాగానే ఉంటుంది చేపల పులుసు బాగుంటుంది ఇడ్లీ మీద ఏ ఇద్దరు బొత్తుల్లో బలి ఉన్నారు బొట్లు పెట్టుకుంటేనా ఏమో కట్టంగా ఉందమ్మా బళ్ళోకి వెళ్ళాలంటే నీ అలా వెళ్ళాడా నువ్వు వెళ్తానన్నావా నువ్వా ఇల్లు వెళ్ళిపోతాడు అలాగంటాడా వెళ్ళిపోతావు కదా నువ్వునా అదిగో ఫ్రెండ్స్ నుంచి అందరూ ఉంటారు గోకులు గడియలు అందరూ వస్తారు కదా అడుగుతారు మిమ్మల్ని 6 రోజులు బళ్ళోకి రాలేదని హ్యాపీ బర్త్డేయా మరి ఇంకనే వెళ్ళిపోవాలి అయితే అత్త ఇంకో అత్త ఊరు వెళ్తున్నారు జాతకాలు మనే పనుమంటే వెళ్ళిపోతున్నట్టుంది అత్తకు పనులు ఉన్నాయంట చేస్తామా ఆడుకోండి రాసుకొని బాగా చదువుకొని మీరు బాగా చదువుకొని జాబులు చేయాలి పెద్ద జాబులు పెద్ద పెద్ద జాబులు చేయాలిరా వస్తా నేను అప్పుడు మీ దగ్గరికి చేస్తారా చెయ్యాలిరా బాబా మన ఫ్యామిలీలో వీలైనా బాగా చెయ్యాలి జాబులు అయ్యి ఆగరా రే ఈ ఇకారం ఇంకా మొదలవ్వలేదు ఏంటి అనుకున్నాను నేను అది స్టార్ట్ చేసాడు ఇకారం ఏదో దానికి ఎడతాడు పెంట అన్నాడు ఈ అమ్మ సూయమ్మ టైం అయిపోయింది వెళ్ళిపోదామే అసయ్ ఆనకెత్తదిరా కారు బాక్స్ అది మొదలెట్టాడు రా రాయరా దేవుడా సుఖం లేదు సువర్ణం లేదు మా బతుక్కి వీడి దెబ్బకి అన్ని బాగానే అయినాయి టయానికి అయిపోయినాయి అనుకున్నాం మొదలెట్టే టైం లేట్ చేయడానికి ఇంకో దొరికింది అవకాశం బాక్స్ అంట నాకు తిక్క రావాలి ఇద్దరికి తాట తీసేస్తాను రే ఎవరు అభి నువ్వు ఇవ్వి పోన్లే తమ్ముడికి నువ్వు ఇవ్వాలి తప్పది ఇస్తానులే రేపు ఇస్తాను నేను అడుగుతాను కదా ఏది మంచోడు నువ్వు ఆడకూడదు అలాగా రే నీకు ఏ కలతో కొంటాను మాట అన్నావు అనుకో ఆడికన్నా నీకు ఎక్కువ కొంటాను ఇదిగో పోన్లే అమ్మ అభి మంచోడు రా నువ్వు ఇంకో కొన్ని వాటిలో మనం తగ్గాలి సాక్రిఫైస్ చేయాలి అర్థమైందా నువ్వు త్యాగం చేసినప్పుడు నీకు మరింత ప్రతిఫలం దక్కుద్ది మంచోడు నువ్వు చూసావా నేను మంచోడు అన్నాను నేను హీరో ఎప్పుడైనా సరే ఎవరికైనా ఇస్తాడు తప్ప ఆడు ఉంచుకోడు నువ్వు హీరో అర్థమైందా హీరోలాగా ఉండాలి ఆడకూడదు సంతోషంగా ఇచ్చేయాలి మనకు నీకు ఇంకా బోల్డ్ వస్తాయి అలాగా గిఫ్ట్లు సరేనా అత్త ఇంకో ఈసారి హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు నీకు అలాంటి బాక్స్ తెస్తుందిలే కార్ బాక్స్ చేస్తా బాయ్ అవి అక్షయ్ బాయ్ బాయ్ చేస్తా వెళ్ళరా ఇక నీ మధ్యకాలంలో మా బుడ్డను బల్లోకి తీసుకొస్తలేదు కానీ అందుకని 3ంటికి వదిలేస్తారేమో అనుకుని కంగారుకి వచ్చేసానండి కానీ వదలలేదండి ఇంకా ఇంకో బాబులు ఇప్పుడు వచ్చారు కాసేపు ఇక్కడ వెయిట్ చేయనమాట నాగబాబు గారు నమస్తే నమస్తే మొత్తం వైజాగ్ అన్ని చుట్టుముట్టారు తారకు మొత్తం అన్ని తిరిగారా వచ్చావా బాయ్ ఎన్నింటికి వదులుతున్నారు రోజున 3:30కా 3:30 నేనేమో కంగారు వచ్చా 3ంటికి వచ్చాయంటారు బాబా వెళ్ళి తీసుకొచ్చేస్తానే బాయ్ పియానో కీబోర్డ్ కొట్టు బాగా మంచి పాటలు ఇంటికాడ స్కూల్లో కూడా బాగుందా అయిపోయింది బల్లోకి వెళ్ళిపోదాం ఇంకా బే వదిలేసారు చూసావా వచ్చేయాలి అలా బల్లోకి ఎవర్రా అభియా మీ ఫ్రెండా ఓకే ఓకే ఇవనే కొట్టు పెట్టరు కదా వచ్చాడు ఇంకో ప్యాంట్ మార్చేసారు చూడు ఇడికి కదా అది చూడు నువ్వు పెట్టలేదేమో బ్యాగ్లో బట్టలు మరి అది ఎవరిదంట అయ్యి బాబు సిరిగిపోయిందిరా బాబు అది కూడా బెజ్జి పడిపోయిందిరా ఆయన చూసుకున్నాడు ఇంకొని పోసేడు సన్నాసి
కాదు 2-3 తారీఖులు పెళ్ళి ఒప్పుకున్నానండి. దానికోసం సేవ్ ద డేట్ వీడియో చేయాలని చెప్పి వెళ్తున్నానండి. అంటే మరి వాట్సాప్ ఇన్విటేషన్ అవి పెట్టుకుంటారు కదా, వాటికి బ్యానర్లకు సంబంధించి కొన్ని ఫోటోలు అయితే తీయడానికి వెళ్తున్నామండి. ఎక్కడ షుగర్ ఫ్యాక్టరీ దగ్గర వాకింగ్ ట్రాక్ అని చెప్పాం కానీ బాగుంటుంది అక్కడ అని చెప్పి లొకేషన్, అక్కడికి వెళ్తున్నాను అనమాట. విజయ్ బాయ్, త్వరగా వచ్చేస్తానే. తాగాను కానీ త్వరగా వచ్చేస్తాను. పిల్లల్ని ఇంక తీసుకొచ్చి స్నానం అయితే పోసే. సరే అయితే ఏం చేస్తున్నా చెప్పు. కుక్క పిల్లకి అగ్గిపెట్టా? ఏ కుక్క పిల్ల అక్కడ ఏరా కుక్క పిల్ల? ఈడేంటి చిన్న పిల్లలతో ఆడుకుంటున్నాడు, ఈడ కోటేసాడా? అయ్యేంటి అచ్చా ఏంటైతే ఇప్పుడు ఉమ్ములేసాడు అందులో. ఏది సేమియా? చాలా బాగుంది. ఇక్కడ ఆడుకోండి మీరు, అక్కడ ఇంటికి పోకుండా ఇక్కడ ఆడుకోండి. ఇదంతా సరిపోతలే మీ ప్లేసు. తిడతారా అవన్నీ అక్కడక్కడ పాడు చేశారు ఇంక మీరు. ఆ మొక్కలై పీకేశారు ఇంకో తిడతారు, అర్థమైందా? ఇక్కడ ఆడుకోండి, మాకు ఉంది అక్కడ ప్లేసు. సరేనా? నోట్లు పెట్టుకుందాం అలా చేతులు అయ్యాను మురుగు చేతులు. చెప్పిందేమో నేను తెమ్మని చింతకాయ అక్క నీ మొగుడెంతో వెర్రోడే అయ్యో రామ. మనం పట్టాన్ని కుదురుకుంటాం కదండి, ఇక అలా ఆడుకుంటాం అన్నమాట. పారా 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 పారప్ప ఇల్లు రూప రావట్లేదు ఏంటంటే ఇంకా నెల లైటింగ్ అంతా ఫెయిల్ అయిపోతుందా. ఇదిగోండి సేవ్ ద డేట్ వీడియో అయితే తీసామండి. ఇంకా మా ఫ్రెండ్ మ్యాక్సీలో ఫోటోలు ఉన్నాయని చెప్పి ప్రింటింగ్ ఉందని చెప్పి వచ్చాడండి. అవి తీసుకుని ఇంక ఇంటికి వెళ్ళిపోవడం, ఇంటికి వెళ్ళిపోయి భోజనం చేసి శుభ్రంగా ఒక వీడియో ఎడిటింగ్ ఉందండి, అది చేసుకోవాలి. రే పోతున్నారా ఇద్దరునా బాబా? ఏం కూర వండిందమ్మా? తెల్లదా? ఫ్రైడ్ రైస్ తినండి అయితే. ఫ్రైడ్ రైస్